తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో కూడా అదే ప్రణాళికను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన నేతలు, అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. ఇక ఇందులో భాగంగా నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూరు కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 చిన్నమల్లారెడ్డి, సాయంత్రం 5 రాజంపేట, రాత్రి 7 బిక్నూరు కార్నర్ మీటింగ్లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 37 అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని రేవంత్ హామీ ఇవ్వనున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. కిషోర్, ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అటు ముఖ్యమైన నాయకులు, అటు నేతలు నియోజకవర్గాల్లో పర్యటనలు ఉధృతి పెంచారని చెప్పవచ్చు. అటు అన్ని మండలాలు కూడా కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలో ఒకవైపు సీఎం కేసీఆర్ తో పాటు మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అటు ఇప్పటికే పలుసార్లు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో కార్నర్ మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో పలు మండలాలు చిన్నమల్లారెడ్డి, అలాగే రాజంపేట, బిక్నూరుకు సంబంధించిన మండల కేంద్రాలకు సంబంధించిన కార్నర్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. అటు మధ్యాహ్నం సమయంలో 3 గంటల సమయంలో చిన్నమల్లారెడ్డితో పాటు 5 గంటల సమయంలో రాజంపేట, అలాగే 7 గంటల సమయంలో బిక్నూరులో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమైన నేతలతో, నియోజకవర్గ స్థాయి నేతలు కావచ్చు, ముఖ్యమైన నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ రోజు కామారెడ్డి పట్టణంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో పాటు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఎవరు ఉన్నారో అభ్యర్థులతో కూడా సమావేశమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తులందరినీ బుజ్జాయించి అందరినీ కూడా విత్డ్రా చేసుకునే విధంగా సక్సెస్ అయ్యారు. అలాగే ముఖ్యంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, అలాగే బీసీ సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, అలాగే 6 గ్యారంటీలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే ముఖ్య నేతలతో పాటు అభ్యర్థులకు కూడా పలుమార్లు రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మరోసారి కూడా జిల్లాకు సంబంధించిన నాయకులతో భేటీ అయ్యి పూర్తి స్థాయిలో ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఇతర సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన అసంతృప్తులు ఎవరెవరు ఉన్నారు అనే దానిపై, అలాగే చేరికల దానిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి కామారెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఒక ఎన్నికల వేడి అనేది మొదలైందని చెప్పవచ్చు. మరోవైపు ఈ రోజే అటు కేటీఆర్, మంత్రి కేటీఆర్ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అటు మాచారెడ్డి దోమకొండ మండలంలో కూడా కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు చోట్ల బహిరంగ సభలతో పాటు అటు కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు సీఎం కేసీఆర్, అలాగే రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్త అటు ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఎన్నికల వేడి వాతావరణం అయితే మొదలైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.